రాజుగారికి కూడా నేర్పిస్తున్నట్టున్నా. మీ స్టార్టింగ్ వీడియోస్ కి ఇప్పుడు వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. స్టార్టింగ్ రాజుగారు సిగ్గుపడేవాళ్ళు వీడియోలకి, నీ స్టేటస్ లో అవి ఫాలో అవుతుంటే ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్. దాని తర్వాత ఇంకా ఒకటి ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చెయ్యాలి అని. అప్పుడు నాకు తెలీదు మోనిటైజేషన్ ఇవన్నీ ఉంటాయి అది ఇదని చెప్పేసరికి ఈయన అన్నీ చేసేవారు పాపం. వీడియోస్ అయితే నేను చేస్తాను కానీ వాటి గ్రాఫ్ ఎలా ఉంది అన్నీ ఈయన చూసుకునేవారు. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, మనీ వస్తుంది అని నాకు అర్థమైంది. ఇంకా ఓకే, ఫ్యూచర్లో నేను ఇటువైపు ఫేమ్ వస్తుంది, హ్యాపీగా అందరూ గుర్తుపడుతున్నారు. అలాగే నాకు ఈ యూట్యూబ్ వల్లే, ఎందుకంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, అక్క అని మాట్లాడతారు. ఎందుకంటే మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప మన దగ్గరికి వచ్చి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. సో అలాంటప్పుడు నాకు బాధ అనిపించేది. ఈరోజు ఆ యూట్యూబ్, ఆ ఇన్స్టాగ్రామ్ నన్ను దగ్గరికి తీసుకుని నాతో మాట్లాడుతుంటే నాకు తెలియని ఒక హ్యాపీనెస్. చాలా, ఇంతకన్నా ఏం కావాలి. అదంతటి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్. నేను ఇంత మంది ముందు చెప్తున్నాను కదా, నాకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు. అలాగే యూట్యూబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను కూడా లేను. సో ఈ రోజున నాకంటూ మీరు ఎవరు అంటే ఒక యూట్యూబర్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాపీనెస్ ఉంది నాకు. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరపున, మీ టీవీ తరపున ఈరోజు నేను వాళ్ళకి చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకిత సబ్స్క్రైబర్స్కి. ప్రతి సక్సెస్ వెనుక ఒక కష్టము, ఫెయిల్యూర్, బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే జనాలు అనుకుంటారు కదా, వాళ్ళదేముందిలే హాయిగా భర్తున్నాడు, ఇల్లు ఉంది, చక్కగా ఉంది, హ్యాపీగా ఉంది, ఫేమస్ అవుతుంది అనుకుంటారు. కానీ మీరు పడ్డే కష్టాలు తెలియదు కదా. సో మన కంటెంట్ ఏంటంటే ఎమోషనల్, మన జర్నీలో కష్టాలే ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ది ట్రాన్స్ పర్సన్స్ లైఫ్ అంటేనే కష్టాలు చూస్తే, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అవమానాలు, అవహేళనలు ఇవన్నీ చూసే మనం బయటకు వస్తాం. సో మీ మనసుకి బాగా బాధ అనిపించి అయ్యో నా లైఫ్ వేస్ట్, ఇక ఇది నేను భరించలేను, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేశాను? అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. బిఫోర్ చాలా అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము. ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది, బట్ అప్పుడు ఎలా అంటే నేను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము, మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పనా, మీరు ఎందుకు అడుక్కుంటారు, ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి, మేము ఇలా భిక్షాటన చేయాలి. సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు, మీరు కొజ్జ, మీరు చెక్క. నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని. వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకు ఈ లైఫ్ ఇదేనా, ఫ్యామిలీకి దూరం అయిపోయాను, నాకంటూ ఏమీ లేదు. అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికి వస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని. కానీ కష్టాలు 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 కష్టాలు. దేవుడు అంటారు ఒక కష్టం వెనకాల ఒక సుఖం ఉంటుందని. బట్ ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే. చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే, అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్లో. అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు. మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు. అబ్బాయి అబ్బాయి అని, అబ్బాయి అబ్బాయిని అని చెప్పారు. ఈరోజు ఇలా అయిపోయాడు, దీని పొగరంతా ఏమైపోయి అట్లా. మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద. నేను ఇప్పటి వరకు చెప్పలేదు, పడిపోయారు. పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. మా చుట్టుపక్కన వాళ్ళే. ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్గా నాకు అసలు ఏడుపు రాదుగా, నా మనసులో అలా ఉండిపోతుంది. ఎందుకంటే చూసేసాను, ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఆరిపోయినాయి అనమాట. అంత స్ట్రగుల్ అయ్యా నేను. వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు, మీ అబ్బాయి అలా అయిపోయాడు, మీ అబ్బాయి తప్పలే మనల్ని కన్నందుకు తల్లిదండ్రులకు కూడా. అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మా అక్కలను కూడా, మీ తమ్ముడు ఇలా అయిపోయాడంటే ఏం చెప్పుకోవాలి వాళ్ళు. ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు. బట్ నేనేమనుకున్నానంటే, మీరు బాధపడద్దు, మీరు అస్సలు ఏడవకండి. ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తొస్తేనే నాకు బాధ అనిపిస్తుంది. అసలు నేను ఏడవను, నవ్వుతూనే ఉంటాను, కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట. నలుగురం ఎక్కెక్కి ఏడ్చేసాం అనమాట.
నాకు బాగా గుర్తు. ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళ నా దగ్గరికి వచ్చి బాధపడి, ఇలా అయిపోయావంటరా నువ్వు, ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఇప్పటికీ అలా ఉండిపోయింది. బట్ ఈ రోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒక పెళ్ళి అనేది నా నా లైఫ్లో ఒక మరుపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగ అని నన్ను ఈరోజు అంకితరాజ్ 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 అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు. అవును. మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. మాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు చిన్నది అయిపోయింది, అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది. మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు. నేను మా అమ్మగారు ఒక ఇల్లు కట్టాలి. చూడండి, కన్నీళ్లు తుడిచే చెయ్యొచ్చేస్తుంది మీకు. ఇంక ఏడ్చే రోజులు పోయినాయి, ఇంక నవ్వటమే. మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు ఇవి, అంతే కదండి. ఎవరైతే మన సక్సెస్ ని చూసి మన బాధ, అసలు ఎంత ప్లీజ్ బీ బ్రేవ్ అంటే ఇట్స్ ట్రూ ఏడవకూడదు ఇంకా. ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు, మీ పక్కనే ఉన్నారు, నవ్వు పక్కనే కూర్చున్నారు. చాలా కాలం అయిపోయింది. అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి. ఎస్, ఈయన ఏ రోజైతే నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్, ఒక సపోర్ట్. ఎందుకంటే హస్బెండ్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు. ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు, ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు, ఒక గర్ల్ కి ఉంటారు. సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికి ఈ లైఫ్ రావాలని రూల్ లేదు. అంటే ప్రతి ఒక్కరు వచ్చి, ఇది కూడా వచ్చింది, అందరూ ఒక ట్రాన్స్జెండర్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడ వస్తుంది. ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను. సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుకలో బలం ఉంటది. సో దేవుడు మనకి అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను. మా అమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి 100% ముందుకు రాకపోవచ్చు, కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి. ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చోట ఉంటారు. సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు, పెంచుకుంటారు. మేబీ 99.9% నేను ఒక 1% అంతే. మాలాంటి జంట ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది? సృష్టి ఆగిపోతుంది అనే వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పిల్లల్ని వేసే వాళ్ళు, అక్కడ ఎందుకు ప్రశ్నించరు? అదే కదా. అసలు మేము ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అదే, అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా, మీరే చెప్పారు ప్లీజ్. యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము. బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.